వాడతారు వాళ్ళు. ఆ ఎక్కువ వాళ్ళకి మనం వద్దన్నా కింద ట్రోల్ అవుతుంది, కింద అది స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ అవుతుంది. వద్దన్నా వస్తుంది. అప్పుడే మాట్లాడాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడే మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడాడు. ఇవన్నీ వస్తాయి కదా. అంత అమాయకంగా అయితే ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చాలా ఆలోచించి ఓటేస్తారు. 2014లో కూడా ఎస్, ఆ రోజు మోడీ గారు అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, కొత్త రాష్ట్రం, ఇక్కడ ఈ విడిపోయిన రాష్ట్రాన్ని విపరీతంగా ఏదో చెయ్యాలంటున్నారు, సింగపూర్ అంటున్నారు, మలేషియా అంటున్నారు, మా ఇంట్లో రైతు రుణాలని మాఫియా, ఇవన్నీ బేరీ చేసుకుని ఒకటి కాదు సార్ 100 రకాల అంశాలు ప్రభావితం అయితే ఓటేశారు. అది కూడా ఎంత, మాకు వాళ్ళకి 1.5%. బట్ ఇప్పుడు అలా కాదు కదా. మేము 2019లో మమ్మల్ని అధికారంలోకి, ఇదిగోండి ఈ మేనిఫెస్టో మేము ఇస్తాం అధికారంలోకి వస్తే అన్నాం. ప్రతి గడపలో ఇది ఉంది, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో మేనిఫెస్టో ఉంది. మేము చేసాము, చేసి చెప్పి ఎన్నికలకు వెళ్ళాం. సో మేము మళ్ళీ 2024 మేనిఫెస్టో ఇది పెట్టాం. ఇది కూడా 19లో మేనిఫెస్టోలో ఇచ్చింది. ఇది ఎంత ఇచ్చాం మేము, దీన్ని ఎంత పెంచుతున్నాం, దీన్ని ఎంత ఇస్తాం, క్లియర్ గా క్లారిటీగా ఇచ్చాం. సో సింపుల్. మేము చేసే ఎన్నికలకు వెళ్ళాం. మాకు ఈజియెస్ట్ ఎలక్షన్ ఇది. కానీ మా మీద జరిగినటువంటి దుష్ప్రచారం, మా మీద లేనిపోయినటువంటి దుష్ప్రచారంతో కొన్ని రకాల మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీల సమూహాలు, 6 రాజకీయ పార్టీలు సాయి గారు, 3 పొత్తులో, ఇంకో 3 ఇంకో పొత్తులో, అందరూ కలిపి మళ్ళీ మిత్రులే. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం, 6 పార్టీలు మాకు అవతల వ్యతిరేకం. మాకున్నది ఒక మీడియా సంస్థ, అవతల 4 మీడియా సంస్థలు, మాకున్నది అవతల 3 పేపర్లు. సో మాకు వ్యవస్థలో వ్యక్తులు లేరు, అవతల వ్యవస్థలో వ్యక్తులు. మళ్ళీ మధ్య చూసారు మీరు, ఎన్నికల కమిషన్ తో ఈ అధికారిని బదిలీ చేయమని లెటర్లు రాయటం, అధికారులు ఎప్పుడు బదిలీ చేస్తున్నారో మనకే తెలియదు. తెల్లారి పేపర్లో చూసేదాకా. మీకు ఇప్పుడు 1+2 ఆఫర్ వచ్చినట్టుంది లేండి మీడియాలో కూడా. కూడా కరెక్ట్ గా 1+2 ఆఫర్ వచ్చింది, అది కనబడింది పబ్లిక్ లో అయితే కనుక. అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు 2 అన్ని కవరేజ్ చేస్తా ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ దఫా ఓన్లీ జగన్ తప్పించి ఇంకోటి కవర్ చేయలేదు, టీవీ9 కాబట్టి 1+2 ఆఫర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు బ్యాన్ చేసి వాళ్ళు రావంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రామంటాం కాదు, లైవ్ ఇవ్వడానికి ఏం. అది ఇప్పుడు నా దాంట్లో రాను అన్నారంటే నేనైతే చౌదరి గారిని పిలుస్తూనే ఉంటాను అనమాట, లేకపోతే ఇంకో తెలుగుదేశం వద్దానని. మీరు జనసేన రాకపోయినా వాళ్ళు పిలుస్తారు, టీడీపీ రాబని పిలుస్తారు, వాళ్ళు కూడా పిలుస్తున్నారు, రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు. దాని గురించి నేను వెళ్తుంది కానీ పబ్లిక్ క్లారిటీ ఉందంటున్నా సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు నేను రైట్, మళ్ళీ టైం పరిమితంగా ఉంది, ఒకసారి ఇంకోటి చెప్పేదో అంత గుడ్డిగా నమ్మేసి ఓట్లేసేయటం, వాళ్ళు ఏదో ల్యాండ్లు పోతున్నాయి, ఇంకోటి పోతున్నాయి అంటే అంత అమాయకంగా ఓట్లేసేటటువంటి పబ్లిక్ అయితే లేరు. లేదు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఫ్రీగా ఇస్తామంటే, ఇవాళ మోడీ గారు స్టేట్మెంట్ చూసా, మరి వారం టైం పరిమితంగా ఉంది. ఫైనల్ గా రామ్ కుమార్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ